హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ ఫ్లవర్ వచ్చేసి మే మంత్లో పూస్తుంది కదండి, మే ఫ్లవర్ అంటారు కదా. సో ఆ ఫ్లవర్ అండి. నేను ఇది వేసప్పుడే ఒక 6 years అవుతుంది. ఇది రిమైనింగ్ డేస్ అన్నీ కూడా ఒక చిన్న అందమైన పచ్చి పసుపు కొమ్మ మొక్క ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మనకి సీజన్ వచ్చేసరికి మొక్క అంతా చచ్చిపోయి అదే దుంపలో నుంచి ఈ విధంగా ఫ్లవర్ అయితే వస్తుంది. ఇది నేను వేసి 6 years అవుతుందండి. నేను ఇయర్ అసలు ఇంకా పుయ్యదేమో అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి మే మంత్ హాఫ్ వచ్చే వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. సడన్గా అయితే ఈ విధంగా ఫ్లవర్ అయితే వచ్చిందండి. సో చాలా హ్యాపీ. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ ఉంది కదండి, శంఖం పూల చెట్టు ఉంది కదా. యాక్చువల్గా అయితే ఇది మామూలుగా వదిలేస్తే పైకంటే తీగలా వెళ్ళిపోతుందండి. నాకు దీన్ని ఎలాగా పైకి తీసుకెళ్ళాలి అంటే నాకు వీలు లేదనమాట. సో ఈ విధంగా నేను చిగుర్లు అనేది కట్ చేశానండి. సో సైడ్ నుంచి కొమ్మల కింద వచ్చి ఇది కూడా మనకి తీగలాగా కాకుండా సేమ్ మొక్కలాగైతే పెరిగింది. మనకి ఎవరికైతే మనకి ఇలా పందిరిలాగా వేసుకోవడానికి వీలుండదో మనం చక్కగా దీంట్లో వచ్చిన చిగుర్లన్నీ కట్ చేసేస్తే ఇలా మొక్కలు అయితే ఉంటుందండి. నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. పువ్వులు కూడా బాగా పోస్తుంది కింద. ఇంక ఇది అడోనియం ప్లాంట్ అండి. సో ఇది చాలా చక్కగా అయితే వచ్చింది కదా, ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. చాలా హెల్తీగా కూడా వచ్చింది మొక్క. ఇది నేను కొమ్మనే పెట్టానండి. 2 పెట్టాను, ఒకటి చనిపోయింది, ఒకటి వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ జొన్న ఇడ్లీలండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, జొన్న ఏదైనా సరే మనం ఇది ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఒక గ్లాసు మినపప్పుకి ఒక 3 గ్లాసుల వరకు జొన్నలైనా రాగులైనా ఏదైనా సరే మన చేతితోటి ఒక గుప్పుడు రైస్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బ్రౌన్ రైసే వేస్తానండి. మీరు ఏ రైస్ ఉంటే ఆ రైస్ వేసుకోవచ్చు. అంటే మనకి ఇడ్లీలు జిగురుగా కానీ బంకగా రాకుండా చక్కగా అయితే వస్తాయండి. సో ఇది నైట్ అంతా ఉంచేసిన తర్వాత పిండి ఏ విధంగా అయితే ఉంది, సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. మనం దీంతో దోశల కింద వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పలచగా వేసుకుని, లేదు అంటే మినపట్లు వేసుకుంటాం కదండి, సేమ్ అలా వేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో కొంచెం జీలకర్ర అన్నీ వేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని రొట్టెలకు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే కొంచెం చల్లారాలన్నమాట. ఇక్కడ చూసారా, నేను ఇడ్లీలు అయితే వేసానండి. మనకి ఇడ్లీలు చాలామంది ఏంటంటే జిగురుగా వస్తాయి అంటారు కదా. ఇవి వేడిగా ఉంటే ఎంత నీట్గా మనం ఎంత బియ్యం వేసినా ఎంత నూక వేసినా ఏం వేసినా సరే మనకు కొంచెం జిగురుగానే అనిపిస్తాయండి. ఇడ్లీలు వేడి చల్లారిపోయిన తర్వాత ఇలా చల్లగా అయిన తర్వాత కనుక తీసామనుకోండి, చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. సేమ్ మనం నార్మల్ ఇడ్లీలు ఎలా వస్తాయో సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ కూడా. తీసుకున్నప్పుడు కూడా మనకి ఇలానే వస్తుంది. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో తీస్తున్నాను, అందుకే అలా కదులుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు రైస్ వేసుకున్నా లేదంటే ఏ రైస్ వేసుకున్నా కూడా కొంచెం జిగిరిగా అనిపిస్తుంది అంటే ఇడ్లీ నూక జస్ట్ ఒక్క గుప్పుడు వేసుకుంటే ఇంకాస్త ఎటువంటి వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మీరు 1-2 సార్లు చేసుకున్నారు అంటే కనుక ఆటోమేటిక్గా మీకే అలవాటు అయిపోద్ది. ఇదిగోండి, ఇక్కడ మనం మినపట్టు ఎలా వేసుకుంటామో సేమ్ అలానే వేసాను. ఇది కూడా టేస్ట్ సేమ్ అలానే వస్తుందండి. టేస్ట్ కూడా దానికంటే కూడా ఇంకా చాలా కమ్మగా ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. హెల్తీగా కూడా ఉంటాయి. పిల్లలకి మనం అస్తమాను అదే కాకుండా ఇది కూడా పెట్టుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. జొన్నలు రాగులు కూడా చాలా బాగుంటాయండి. ఇంకా ఇది వచ్చేసి లిచ్చీ ఫ్రూట్స్ అని వచ్చినాయండి. ఒక్కరోజు 2 రోజులు అయితే మార్కెట్ నిండా తెగొచ్చినాయి. అసలు ఎక్కడ చూసినా ఇవే. మాకు ఇక్కడైతే మార్నింగ్ టైంలో అయితే కిలో 600 అలా అమ్మేమో అన్నారు, కానీ కిలో అయితే 400కి అలా ఇచ్చారండి. టేస్ట్ అయితే బాగుంది. కొంచెం ముంజికాయల టైప్లో ఉంటుంది ఫీల్ అయితే. టేస్ట్ మాత్రం పుల్లగా తీయగా చాలా బాగుంది. ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి వర్షం పడ్డది కదా, చూద్దాం ఎలా ఉందో గోదావరి అని వెళ్ళామండి. చూసారా, మీకు లాస్ట్ వీడియోలో చూపించిన దానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో. అప్పుడేమో పంటి ఇటు సైడ్ నుంచి వెళ్ళింది, ఇప్పుడు అటు సైడ్కి వెళ్ళింది. అలాగే గోదావరి గట్టు ఒడ్డంతా మనకి సరదాగా నడుచుకుని వెళ్ళడానికి ఉందండి అప్పుడు. ఇప్పుడు మొత్తం అదంతా కూడా మునిగిపోయింది. ఇది జస్ట్ చిన్న చిన్న వర్షాలకి ఇలాంటి మార్పులే వస్తాయండి. కానీ వరద వచ్చి వెళ్ళిందంటే మాత్రం చాలా మార్పులు వస్తాయి. ఇక్కడైతే చాలా పెద్ద లంకే ఉండేదండి. మొత్తం సేమ చెట్లతోటి మంచి
చాలా వంగ తోటలు, మునగ తోటలతోటి చాలా పెద్దది ఉండేది. మొత్తం కోసేసిందనమాట లంక అంతాను. ఇక్కడే కొంచెం ఫ్రంట్‌కి అంటే గోదావరి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ముందర ఈ విధంగా చిన్న పాయ అయితే ఉంటుందండి. నేను లాస్ట్ అదే మనకి లంకంతా కోసేసింది అన్నాను కదా! అప్పుడైతే ఇక్కడ మనకి కోటిపల్లి బస్ స్టాండ్ కోసమని కోటిపల్లి రైల్వే స్టేషన్ కోసమని వేస్తున్నారు కదండీ! పిల్లర్స్ వేస్తున్నారు ఇక్కడ. ఆ బ్రిడ్జ్ వేయడం కోసం రైలు బ్రిడ్జ్ వెళ్ళడానికి. ఈ బ్రిడ్జ్ దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అప్పుడు. సరే చాలా రోజులైంది కదా! మళ్ళా అసలు ఫ్యూచర్‌లో అంత దగ్గరికి వెళ్ళలేమేమో. ఈ వేలూరు నుంచి వెళదాం అనుకున్నాము. సమ్మర్ కదండీ! మొత్తం ఇక్కడ ఇసుకంతా తీస్తున్నారు. సో, లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఈ విధంగా అయితే మొత్తం దారంతా కూడా రాళ్లతోటి కప్పేశారు. మేము ఇక్కడ దాకా వచ్చి ఏం చేయాలో తెలియక తెచ్చుకున్న బజ్జీలు, జిలేబీ అయితే తింటున్నామండి. మేము ఈ లంకలోకి వచ్చేసరికి దారిలో మనకి వీళ్ళు ఉంటారు కదండి, రాజస్థానీ వాళ్ళు వేస్తారనమాట జిలేబీ. చాలా బాగుంటుంది. పక్కన ఈ విధంగా బజ్జీల బండి అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే మాత్రం జిలేబీ ఎప్పుడు తీసుకుంటామండి. వాళ్ళ దగ్గరే సమోసా కూడా ఉంటుంది. ఒక సమోసా అయితే తీసుకుంటాము. మేము వెళ్ళేసరికి ఇంకా సమోసాలు వేయలేదనమాట, అందుకని ఆ బజ్జీలు తీసుకున్నాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లోపలికి ఏముంటుందా అనుకుంటున్నామండి. కానీ వెళ్ళడానికి అయితే దారి తెలియలేదు. ఈ తోట రైతు ఉంటారు కదా, ఆయనైతే బండి మీద చక్కగా మా పక్క నుంచి ఇలా లోపలికంటే వచ్చి లోపలికి వెళ్ళిపోయారు. సరే ఇదేదో దారి బాగానే ఉందనుకుని మేము మా బండి అక్కడ పార్క్ చేసి ఇలా లోపలికి వచ్చామండి. నిజంగా చెప్తున్నాను, మామూలుగా లేదండి, నిజంగా ఏదో స్వర్గంలాగే అనిపించింది. లోపలికన్నా ఉన్నాయండి. ఇవన్నీ కూడా వంగ తోటలు, మునగ తోటలు అయితే ఉన్నాయి. మొత్తం అంత గోదావరి కోసేసిన తర్వాత కూడా ఎంత మంచి తోటలు ఉన్నాయంటే అసలు అదంతా ఉన్నప్పుడు ఇంకెంత మంచి పంటలు పండేవంటే అంత మంచి పంటలు పండేవండి. అసలు చాలా బాగుండేది అప్పుడు. ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ వంగ తోట కాపంతా అయిపోయిందంటండి. ఇంకా లాస్ట్ ఇంకొక 2 సార్లు కట్ చేస్తే అయిపోతుందంట. మొక్కలు మాత్రం చాలా మంచి హెల్తీగా అయితే ఉన్నాయండి. అంటే కొంచెం మందులవి వాడతారు కదా, అందులోనూ లంకల భూములు కదండి, మంచి బలంగా ఉంటాయి. నిజంగా మన చేతితోటి మనం కోసుకుని తెచ్చుకొని వండుకుంటే ఫీలే వేరండి అసలు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడే లోపలికి కూడా కొంచెం మునగ తోటలు అయితే ఉన్నాయండి. ఆ లోపల కనిపిస్తుంది చూసారు, అదంతా మునగ తోటే. ఇంకా అది కూడా అంతే. ఒక 2 డేస్ బ్యాక్ మొత్తం కాపంతా అయిపోయిందంటండి, కట్ చేసేసారంట. ఇంకా వెళ్ళిన వేస్ట్లే, అప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా అని ఇక్కడే ఈ వంగ తోటలోనే కొంచెం ఫ్రంట్కి మునగ తోట ఉందన్నాను కదండి, దానికంటే ముందు అక్కడక్కడ మునగ చెట్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఆకు తెచ్చుకుందాము, ఆకు వండుకుంటే చాలా మంచిది కదా అని కొద్దిగా మునగాకైతే కోసుకున్నాము. ఇక్కడ చూసారా, 1-2 కాడలు అయితే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. మీరు సరిగ్గా గమనించారంటే పైనండి పక్షులు వెళ్తున్నాయి చూసారా. ఆ తోటలో ఉన్నంతసేపు ఎన్ని ఎన్ని పక్షులు అనుకున్నారు అసలు. బ్యాచ్ల కింద అయితే సంధివేళ కదండి, ఇంటికి వెళ్ళిపోతాయి. మెయిన్ ఇది మనం లైవ్లో చూస్తే అట్రాక్షన్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి గోదావరి దగ్గర చిన్న పాయ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ మామూలుగా అయితే ఎప్పుడూ స్నానాలు చేస్తామండి. ఒక ఇయర్ బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు వాటరు. అదే పిల్లలు ఆడుకోవడానికి తీసుకొద్దాము, ఎలా ఉందో చూద్దాము అన్నట్టుగా వచ్చాము. కానీ మనం దిగిన తర్వాత మట్టి కింద అయితే వచ్చేస్తుందండి, అంత బాగాలేదు. ఇంకా ఇక్కడికంటే బీచే బెటర్లే అనిపించింది. ఒక్కొక్కసారి చాలా బాగుంటుందండి వాటరు, ఎందుకంటే పెద్ద లోతు ఉండదు అనమాట ఇది. ఇక్కడ పడవ ఉంటే ఆ పడవలో కూర్చుని ఫుల్గా అయితే ఎంజాయ్ చేశానండి. నేను పిల్లలు తీసుకురాకుండానే వచ్చాము, కానీ చాలా ఇలాంటి ఎంజాయ్మెంట్స్కి మాత్రం చాలా బాగుంటాయండి. మనం ఎక్కడికో దూరంగా వెళ్ళాలి అన్న ప్లాన్స్ కంటే కూడా అప్పటికప్పుడు ర్యాండమ్గా మనం వెళ్ళినవి ఇవి అయితే చాలా బాగుంటాయి. సో ఫైనల్గా వ్లాగ్ అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి.